నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. సో ఈరోజు మనం రివ్యూ చేస్తున్న బైక్ ద మోస్ట్ డిమాండ్ఫుల్ కాంటినెంటల్ జీటీ 650. సో ఇది చాలా రోజుల నుంచి రివ్యూ చేద్దాం అనుకున్నా, బట్ ఫైనలీ ఇప్పుడు దొరికింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ వీడియోలో మనం చేస్తున్న బైక్ అంతా ఫుల్లీ యాక్సెసరైజ్. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మనం ఈ వీడియోలో ఏ యాక్సెసరీస్ అయితే చాలా ఇంపార్టెంట్ విత్ ప్రైజెస్ అయితే మీకు చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇదైతే ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ రెట్రో క్యాఫే రేసర్ స్టైల్ బైక్. సో ఇది 2025లో చేంజెస్తో వచ్చింది. ప్యానెల్ ఫినిషింగ్, పెయింట్ క్వాలిటీ మీద చిన్న ఇష్యూస్ ఉండే, అన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ వచ్చేసి ఈ బైక్లో మనకి టైర్స్ వచ్చేసి ట్యూబ్ టైర్స్ విత్ రిమ్స్ అయితే వస్తాయి. బట్ ఈ రిమ్ అనేది ఈ బైక్ యొక్క క్లాసీనెస్ని అయితే ఉంచుతుంది. కానీ దీంతో ట్యూబ్ టైర్స్ వస్తాయి కాబట్టి రిస్క్ తీసుకోలేం. లాంగ్ డ్రైవ్లో పంక్చర్ అయితే చాలా తక్కువ ప్లేసెస్లోనే పంక్చర్ చేయగలరు. అందుకోసమే అలాయ్ వీల్స్తో ట్యూబ్లెస్ టైర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మనకి 25,000 to 30,000 అయితే పడుద్ది. సో మనకి ఎపెక్స్ గ్రే వేరియంట్కి వెళ్తే యాజ్ స్టాండర్డ్గానైతే మనకి ఎపెక్స్ గ్రే వేరియంట్లో వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి ఇంజన్ గార్డ్ అరౌండ్ 3,000 పడుద్ది. బట్ మస్ట్ హ్యావ్ యాక్సెసరీ. ఇదైతే మనకి ఇంజన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూస్తే మాత్రం క్లాసిక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇది చాలామందికి ఇష్టం. అండ్ వ్లాగర్స్ కూడా తీసుకుంటారు, స్పెషల్లీ మనకు లుకింగ్ బాగా కొడుతుంది గోప్రోలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మనకి 650cc ప్యారలల్ ట్విన్ ఇంజన్ అయితే వస్తుంది. రీఫైండ్ ఇంజన్ అయితే ఉంటుంది. మంచి ఈవెన్ హై స్పీడ్స్లో కూడా చాలా స్మూత్గా వెళ్తుంది. 47 PS ఆఫ్ పవర్ అండ్ 52 Nm ఆఫ్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. థ్రాటల్ రెస్పాన్స్ కూడా సూపర్ స్మూత్గానే అయితే ఉంటుంది. యాక్సెలరేషన్ అయితే లైనర్, సిటీలో కూడా ఈజీగా నడపచ్చు. కొంచెం మనకి ట్రాఫిక్లో ఆ హీట్ అనేది తెలుస్తుంది. స్పెషల్లీ సమ్మర్లోనైతే షార్ట్ వేసుకొని నడపలేము ఈ బైక్ని. దీని యొక్క బాడీ పోస్చర్ వల్ల హైవేలో మాత్రం బీస్ట్ లాగా అయితే బిహేవ్ చేస్తుంది. డ్యూయల్ ఎగ్జాస్ట్ సౌండ్ సూపర్ ప్రీమియం. ఈవెన్ ఇన్ స్టాక్లో కూడా మనకి ఇంకా దీన్ని అన్లిమిటెడ్గానైతే మనం మాడిఫై చేయించుకోవచ్చు. చాలా మనం యూట్యూబ్లో కూడా చూడొచ్చు, ఎన్ని మాడిఫికేషన్స్ చేయించుకోవచ్చు. స్టిల్ చూడ్డానికి అంతే బాగుంటుంది ఎన్ని మాడిఫికేషన్స్ చేయించినా. ఈవెన్ బ్యూటిఫుల్గా అవుతుంది. నెక్స్ట్ మనం ఎక్స్ట్రా యాక్సెసరీస్లో తీసుకోవాల్సింది ఈ బ్లాక్ టూరింగ్ సీట్. చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఈవెన్ పిలియన్ రైడర్ కూడా, స్పెషల్లీ ఇన్ లాంగ్ డ్రైవ్లో. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4,000 అయితే పడుద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మన కంపెనీ నుంచి SS పర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ అయితే వస్తుంది. అది మాత్రం అప్రాక్సిమేట్లీ మనకి 38,000 to 40,000 అయితే పడుద్ది. సో బయట కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ దానికి మనకి వారంటీ ఇష్యూ అయితే వస్తుంది. విన్నారు కదా. సో ఈ SS పర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ వల్ల మనకి వెయిట్ రెడ్యూస్ చేసి సౌండ్ ఇంకా బేస్గా ఉంటుంది. లీగల్గా యూజ్ చేయవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడితే మనకి LED లైట్స్ వస్తాయి. అండ్ ముందర ఎక్స్ట్రా యాక్సెసరీస్లో ఫ్లయింగ్ స్క్రీన్ వచ్చేసి మనకి 2,500 అయితే పడుద్ది. అండ్ అంతేకాకుండా మనకి మషిన్ బార్ ఎండ్ వెయిట్ వచ్చేసి 1,200లో వచ్చేస్తుంది. ఇవి రెండు అనేవి మన బైక్ యొక్క లుక్ని అయితే ఎన్హాన్స్ చేస్తాయి ఫర్ షూర్. అండ్ బ్రేకింగ్ అండ్ మైలేజ్ గురించి మాట్లాడితే మనకి డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్గా వస్తుంది. బ్రేకింగ్ కాన్ఫిడెన్స్ అండ్ ఆస్పైరింగ్ ఉంటుంది. అంతేకాకుండా మనకి టైర్ అనేది చాలా ఆప్షన్స్లోనైతే ఉంటుంది. గ్రిప్ ఎక్సలెంట్గానైతే ఉంటుంది. మైలేజ్ వచ్చేసరికి మనకి 22 to 25 అయితే ఇస్తుంది, డిపెండింగ్ ఆన్ ద రైడింగ్ స్టైల్. హైవేలో అప్ టు 37 అయితే ఇస్తుందని అంటారు, కానీ 650cc బైక్ కాబట్టి డీసెంట్ ఫిగర్స్ ఇవి దానికి. టైర్స్ అన్నాను కాబట్టి ఫ్రంట్ టైర్ వచ్చేసి 100/90 18, సో అప్రాక్సిమేట్లీ 3,500 to 4,500 అయితే పడుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 130/17 or 18, అది వచ్చేసి మనకి 5,000 to 6,500 అకార్డింగ్ టు ద బ్రాండ్ అయితే పడుద్ది. నెక్స్ట్ ఎక్స్ట్రా యాక్సెసరీ వచ్చేసి మనకి అల్యూమినియం సంప్ గార్డ్. దీన్నంటే కింది నుంచి ఇంజన్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇది బేసిక్ థింగ్. బైక్ కష్టమే, బైక్కి ఇవ్వాలి, కానీ ఇది కూడా ఏం క్రాస్ కటింగ్ నాకు అర్థం కాదు. ఇది వచ్చేసి మనకి 3,500 అయితే పడుద్ది. ఇది కూడా ఒక మస్ట్ హ్యావ్ యాక్సెసరీస్ అనుకోవాలి, కింద నుంచి ఇంజన్ డ్యామేజ్ కాకుండా మేక్ షూర్ అయితే చేస్తుంది. సో దీని ప్రైజింగ్ విషయానికి వస్తే GT 650 ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4,20,000 అయితే పడుతుంది, డిపెండింగ్ ఆన్ ద కలర్ అండ్ RTO. కంపెనీ యాక్సెసరీస్ టోటల్ వచ్చేసి 18,000 to 20,000 అయితే పడుద్ది. అండ్ ప్రీవియస్లీ మెన్షన్ చేసినట్టు SOS ఎగ్జాస్ట్ వచ్చేసి 38,000 to 40,000 వరకు అయితే పడుతుంది ఫుల్ యాక్సెసరీస్తో. సో మనకి ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4,70,000 అయితే పడవచ్చు.
ఫైనల్ వర్డిక్ట్ చెప్పాలంటే మీ దగ్గర ఫ్లెక్సిబుల్గా 5 lakhs బడ్జెట్ ఉంటే ఈ 650 ట్విన్ సిలిండర్ ఇంజన్ అయితే సూపర్గా ఉంటుంది. స్పెషల్లీ మీరు కెఫే రేసర్ లవర్ అయితే ఈ బైక్ అయితే స్టైల్ ప్లస్ పర్ఫార్మెన్స్ ఇంక్లూడెడ్. మోస్ట్లీ మీరు లాంగ్ డ్రైవ్స్ కూడా చేస్తారంటే 100% వర్త్ ఇది. అస్సలు అలసిపోరు ఈ బాడీ పోస్చర్ వల్ల. అండ్ హైవేలో కూడా ఏదో బీస్ట్ మోడ్కి వెళ్ళిపోద్ది అన్నట్టు. అండ్ అంతేకాకుండా గ్రౌండ్ ప్రజెన్స్ అంటే రోడ్ ప్రజెన్స్ గురించి మాట్లాడితే ఇంకా చెప్పే అవసరమే లేదు. మీరు ఎక్కడ పార్క్ చేసినా ఎవరో ఒకరు వచ్చి స్నాప్ తీసుకొని వెళ్ళిపోతారు. అట్లాంటి బండి ఇది. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి గైస్. సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్